అన్నమయ్య జిల్లాలోకి పొంగునూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోని ఒక పుల్చల మండలాన్ని మినహాయించి కలిపేశారు. రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. వైకాపా హయాంలో చేపట్టిన పార్లమెంటు నియోజకవర్గాల ప్రతిపాదికన జిల్లాల పునర్విభజనలోని లోపాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తుంది. రాజంపేట లోకసభ స్థానంలోని పొంగునూరు మినహా మిగిలిన నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. పొంగునూరును చిత్తూరు జిల్లాలోనే ఉంచడంపై అప్పట్లో అభ్యంతరాలు వచ్చాయి. ప్రజల అసౌకర్యాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో చేర్చేలా ప్రతిపాదనలు రూపొందించింది. తాజాగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పుల్చల మండలం మినహాయింపు పొంగునూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లోని ఒక పుల్చల మండలం ఏకాగిగా నిలిచింది. దీనిని చిత్తూరు జిల్లాలోనే ఉంచి చంద్రగిరి నియోజకవర్గంలో కలుపుతారా, లేదంటే నూతనంగా ఏర్పాటయ్యే నియోజకవర్గంలో దీన్ని కలుపుతారా అనేది కాలమే సమాధానం చెబుతుంది. 31 మండలాలున్న చిత్తూరు జిల్లాలో మరో 5 మండలాలు తగ్గిపోనున్నాయి. పొంగునూరు నియోజకవర్గంలోని 5 మండలాలను మదనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్లో కలపనున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ పెట్టిన ప్రతిపాదన మేరకు మండలాలను విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకు మంగళవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పొంగునూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను మదనపల్లి సబ్ డివిజన్లో కలపాలని 4 రోజుల కిందట ప్రభుత్వానికి ప్రపోజల్ వెళ్ళింది. చిత్తూరుకి దగ్గరగా ఉన్న పుల్చర్ల మండలం మినహా పొంగునూరు, చౌడేపల్లి, సోమల, సదుం, రుంచల మండలాలను మదనపల్లి డివిజన్లో కలిపేందుకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చేందుకు మంగళవారం కేబినెట్ అనుమతించింది. ప్రస్తుతం పొంగునూరు, చౌడేపల్లి, సదుం, సోమల మండలాలు పలమనేరు డివిజన్లో ఉండగా రుంచల మండలం చిత్తూరు డివిజన్లో ఉంది. ఈ విభజనతో 10 మండలాలుగా ఉన్న పలమనేరు డివిజన్ ఇక 6 మండలాలకే పరిమితమవుతుంది. ఈ విభజన ప్రక్రియ మరో 2-3 నెలల్లో పూర్తి కానున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లా విభజనతో విద్య, వైద్య, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలను కోల్పోయిన చిత్తూరు అనాథలా మారనున్నది. దానికి తోడు నగరి నియోజకవర్గంలోని 5 మండలాలు 2టిని తిరుపతిలో కలిపేశారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతిగా మార్చారు. ఇప్పుడు పొంగునూరును అన్నమయ్య జిల్లాలకు మార్చేయనున్నారు. దీంతో చిత్తూరు జిల్లాలో భౌగోళికంగా ఉండే మరింత చిన్నదిగా మారిపోనున్నది. 26 మండలాలతో అత్యంత చిన్న జిల్లాగా ఒకటిగా ఉండనున్నది. 2-3 నెలల్లో ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో చిత్తూరు జిల్లా కాస్త కళాహీనంగా మారే అవకాశం ఉందని ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.